వచ్చినాం కొత్త సినిమా చూడడానికి వచ్చినాం. ఎవ్రీ ఫ్రైడే వస్తాం, ఇచ్చి పడేస్తాం. ఈసారి కూడా ఇచ్చి పడేందుకు వచ్చినాం. సినిమా మాత్రం ఇచ్చి పడేసింది. నా డార్లింగ్ సినిమా మాత్రం ఏముందో నా సినిమా నిజంగా చెప్తున్నా. ఆ హీరో కూడా రాంగ నిజంగా చెప్తున్నా చిన్న క్యారెక్టర్ చేసుకుంటే ఒక హీరోకి ఫ్రెండ్ లేక ఒక తమ్ముని లేక అన్నీ చేసుకుంటే లాస్ట్ ఒక బల్గమ్ సినిమా వచ్చింది. అదొక బ్లాక్ బస్టర్ కొట్టిండు. మధ్యలో ఒక సినిమా వచ్చింది, అది కూడా చాలా ఫ్రెండ్ సర్కిల్, అది కూడా బాగుంది. ఇది ఒక డార్లింగ్ సినిమా వచ్చింది. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి హీరో గారికి. చాలా బాగుంది అన్న సినిమా. ఒక రొమాన్స్ అంటే ఇప్పుడు ఉన్న యూత్కి మాత్రం ఎంజాయ్ చేస్తారన్న. సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. నిజంగా చెప్తున్నా ప్రతి సీన్ మనకు కుసబెట్టేసిన థియేటర్లో మాత్రం చెప్తున్నా. అసలు ఆ రొమాన్స్ చూస్తుంటే హీరో గారు ఇచ్చి పడేసిన ఎక్కడ నీకు బోరింగ్ అనేది లేదు. సినిమా మాత్రం ఒక డిఫరెంట్ ఉంది. హీరో చూపించడం కూడా అంటే ఒక్కొక్క హీరోయిన్తో ఒక డిఫరెంట్ నలుగురు హీరోయిన్లు ఉంటారు. ఒక్కరు కాదన్న, నలుగురు హీరోలతో ఎంజాయ్ చేసిన. ఒక్క హీరోయిన్తో తట్టుకోవాలంటే ఇప్పుడున్న జనరేషన్లో ఆ హీరో కూడా నిజంగా నలుగురు హీరోయిన్లతో చేసినట్టే రొమాన్స్. ఇది నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసిన. ఎస్ కామెడీ చెప్తున్నా అన్న. కామెడీ నిజంగా చెప్తున్నా, కామెడీకి చాలా అంటే మెయిన్ ఇప్పుడున్న జనరేషన్ అంటే కామెడీ ఉంటేనే థియేటర్లో ఎంత బోరింగ్ సినిమా కాదు. కామెడీ ఉన్నాకో థియేటర్లో కానీ లవ్వరు. సినిమా మాత్రం కామెడీ కూసబెట్టేసిరన్న. అంతా బాగుంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిరు. లాస్ట్ మూమెంట్ సెంటిమెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మాత్రం చూసిన వాళ్ళు మాత్రం కొద్దిగా ఏడుస్తారు, బాధపడతారు కొద్దిగా సీన్స్ చూస్తుంటే. అంటే ఎంత రొమాన్స్ ఉందో, ఎంత ఎంజాయ్ చేసిరో అన్నట్టు కాదు. సినిమాలో కూడా ఒక మీనింగ్ ఉంది, ఒక అర్థం ఉంది. లాస్ట్ మన స్థాయికి ఒక స్థాయిలో ఉండాలి, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలి అన్నట్టు ఒక సినిమాలో ఒక మెసేజ్ పెట్టిండు. అతనికి హ్యాట్సాప్ చెప్తాను. నిజంగా డైరెక్షన్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంటే బీజిఎం బాగుంది, మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. ఒక కొత్తతనం చూపించిండు హీరో గారిని, కొత్తగా చూపించింది ప్రజెంట్ చేసిన డైరెక్టర్ గారు. చాలా బాగుంది, క్యూట్గా ఉంది. సినిమా మాత్రం సూపర్. నలుగురు హీరోయిన్ పేర్లు ఒకసారి చెప్తారా? ఆయన పేర్లు చెప్తే పేర్లు చెప్పే వల్ల సినిమా మాత్రం రొమాన్స్ మాత్రం ఇచ్చి పడేసి. ఇప్పుడు ఈ సినిమా మాత్రం కాలేజ్ స్టూడెంట్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది, యూత్కి కనెక్ట్ అవుతుంది. అంటే ఫ్యామిలీ కాకుండా కనెక్ట్ అయ్యేది ఒక యూత్కి, ఒక వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఇది ఏంటంటే ఒక రొమాన్స్ సినిమా లెక్క ఉంటుంది అనమాట. అంటే ఇచ్చి పడేసారు. అంటే నేను అంటే నాకంటే ఇంకొకరు బాగా చేయాలి అంటే ఒకరికొకరు పోటీ పడి వాళ్ళ టాలెంట్ ఏదో చూపించుకురు. చాలా బాగా చేసారు. ఆల్ ద బెస్ట్ మీకు నలుగురికి చెప్తున్నా. సూపర్. ఈ ఫ్రైడే వచ్చిన చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్. సూపర్.